ఇస్లామోఫోబియో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ముస్లిముల్ని ప్రత్యేకించి దూషించినప్పుడు తప్పుపడతా నేను. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతం కావాల్సిన అవసరాన్ని అనేక సార్లు ప్రస్తావించాను. ఎందుకంటే దేశద్రోహం చేసేటటువంటి దరిద్రుల్ని మతం ఆధారంగా ఎందుకు కాపాడాలా? ఎందుకు మనం నెత్తినేసుకోవాలి? పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన రోజున ఆ ట్వీట్లకి లేకపోతే ఆ పోస్టులకి హాస్యపు ఎమోజీ ఇచ్చినటువంటోడు ప్రతి ఒక్కడు దేశద్రోహే కదా! వాడిని పక్కనున్న మిగతా ముస్లింలు "ఏరా నీకు సిగ్గుందా? భారతదేశం మీద దాడి, మనం భారతదేశం పుట్టినోళ్ళనరా, పాకిస్తాన్ నుంచి వచ్చిన దరిద్రపు రాక్షసులొచ్చి మనవాడిని చంపుతాం ఏంటి? మనం ఎందుకు ఊరుకోవాలిరా" అని అడగాలి కదా! అలా అడక్కపోయినప్పుడు పరోక్ష మద్దతు ఇచ్చినట్టు. దేశం మీద దాడి చేసేటప్పుడు దేశం తిరగబడాలి తప్పించి, నా దగ్గరికి రాలేదు కదా, నాకు సంబంధం లేదు కదా అనుకుంటే ఎట్టాగ రేపు పొద్దున నిన్నెట్లా నమ్మాలి ఇకప్పుడు? ఇది ముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న పాకిస్తానోడు ఒకడు ముస్లింలందరూ యాక్టివ్ కావాలి, పోరాటానికి సిద్ధం కావాలి, యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిస్తే పాకిస్తానోడు ఎవడు స్పందించలా. ఇండియన్ ముస్లిమ్స్ అనేక మంది ఆడి కింద ట్వీట్లు చేసుకొచ్చారు. మేము రెడీ, మేము సిద్ధం అన్నటువంటి. ఏంటిది? దేనికి సిద్ధం? ఎవరి మీద యుద్ధానికి సిద్ధం? ఇరాన్ మీద యుద్ధానికా? ఇరాన్ తరపున అమెరికా మీద యుద్ధానికా? రెడీ అవ్వండి, పోని తప్పేం లేదు. అరే, ప్రపంచంలో జరిగే ప్రతి పరిణామంలో ఇప్పుడు మరి గల్ఫ్ దేశాలు ఎవరు? ముస్లిం దేశాలే కదా. మరి గల్ఫ్ దేశాలకు అనుకూలంగా ఇరాన్ మీద దాడి చేస్తారా? లేదా ఇరాన్కి అనుకూలంగా గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తారా? ఏంది ఇది? మనకి సంబంధం లేని వ్యవహారంలో సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు. ఉన్మాదపు చేష్టలు ఎక్కువ అవుతున్నోడని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ సమాజంలోని పెద్దల మీద ఉంది. లేకపోతే ఇది ఏమైపోతుందో ఒక గ్యాప్ను పెంచుతోంది. ఇది చూసినటువంటి హిందూ యువత ఆగ్రహిస్తున్నారు, అసహించుకుంటున్నారు. దానివల్ల గ్యాప్ పెరుగుతుంది. ఇది మంచి పరిణామం కాదు. సమాజం అందరం, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, మనం అందరం భారతీయులం నెంబర్ 1. ఆ తర్వాత మతపరమైన పిచ్చల్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళం మనందరం. జాగ్రత్త లేకపోతే కష్టం.